హలో అండి, వెల్కమ్ టు సుశీల క్రేజీ గ్లాస్. ఇవాళ రెసిపీ ఏమిటంటే ఉల్లి దొండకాయ. తయారీ విధానం ఎలాగో చూద్దాం రండి. ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 3 ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్, ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ వచ్చేంత వరకే వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. అదే మిక్సీ జార్లో చిన్నులపై రబ్బలు కొన్ని, కొంచెం చింతపండు, జీలకర్ర 1 స్పూను, ఇవంతా మిక్సీ పట్టేసుకోవాలి. అదే ప్యాన్లో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందా సన్నగా కట్ చేసుకుని దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి. చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలబెట్టేసుకుందాము. మూత పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఇది 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత తీసి మళ్ళీ ఒకసారి కలబెట్టేసుకోవాలి. ఇవి చాలా వరకు ఫ్రై అయిపోయినాయి, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. దొండకాయ ఫ్రై అయిపోయినాయి. ఇందాక మనం మిక్సీ పట్టుకుని ఇది పేస్ట్ వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలబెట్టేసుకుందాం మొత్తం. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫైనల్లీ ఉల్లి దొండకాయ ఈజ్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.